వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందినటువంటి పిఎల్ఆర్ సంస్థ చేసినటువంటి పనుల మీద ఇప్పుడు విజిలెన్స్ విభాగం దృష్టి సారించింది. పనులు ప్రారంభం చేయకుండానే నిధులను స్వాహా చేసినట్లుగా ఆ సంస్థ మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చెందినటువంటి పిఎల్ఆర్ అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ చేపట్టినటువంటి పనుల మీద ఇప్పుడు విజిలెన్స్ విభాగం దృష్టి సారించినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు పనులు చేయించకుండానే నిధులను స్వాహా చేయించినట్లుగా ఆ సంస్థ మీద అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటండి? అంటే పెద్దిరెడ్డి గారి మీద రాకపోతే ఆశ్చర్యపోవాల్సిందేమో కానీ వస్తే అనేది అది ఆయన కామన్గానే వస్తూ ఉంటుంది. కాకపోతే ప్రతిసారి కూడా తప్పించుకోవటమే జరుగుతూ ఉంది. అంటే మనం గతంలో నుంచి కూడా చూస్తే అండి చేసిన పనులలో ఎక్కడా కూడా నాణ్యత లేదు. ఆయన ఏ పనులకైనా కాంట్రాక్ట్ వర్కులు తీసుకున్న వాటికి కూడా నాణ్యతగా ఉండకపోవటం కానివ్వండి, దెబ్బతిన్న గ్రామ రహదారులన్నీ కూడా. ఎందుకంటే ఆయన గతంలో విలేజ్కి సంబంధించిన శాఖ మంత్రిగా ఉండటం కానివ్వండి, గ్రామీణ శాఖ మంత్రిగా ఉండటం కానివ్వండి, ఇంకా అది అంటే చిత్తూరు జిల్లాలో 490 కోట్లు ఏదైతే కాంట్రాక్ట్ వర్కులు తీసుకోవటం కానివ్వండి, దానిలో అవకతవకలే కానివ్వండి, టెండర్ల ప్రక్రియలో అనుమానాలు కానివ్వండి, కాంట్రాక్టర్లను బెదిరించడం కానివ్వండి, ఆయన చేసిన దోపిడీలు దోపిడీ మీన్స్ ల్యాండ్స్ అన్ని ల్యాండ్ దోపిడీ కానివ్వండి. మీరు చూసారు అంటే అటవీ ప్రాంతాల్లో కూడా 40 ఎకరాలు ఆయన ఫామ్ హౌస్లు కట్టుకోవటం కానివ్వండి, ఇవన్నీ చూసాం. ఇంకా అది కూడా అంటే మీరు అంటే గత అందరూ చెప్తున్నట్టు శాండ్లో చేయలేదా, రాళ్ల దోపిడీ కావచ్చు, అంటే మా గనుల కిందే కానివ్వండి, ఇంకా శాండిల్వుడ్డే కానివ్వండి, కాదేది అనర్హత అన్నట్టు ప్రతిదీ ఏ వనరుల్లో చూసినా చిత్తూరు జిల్లాకు సంబంధించింది అన్ని చోట్ల కూడా చూడండి మొత్తం చోట్ల వీళ్ళే ఉంటారు. ఎందుకంటే మఠం భూములు కానివ్వండి, తిరుపతిలో మఠం భూములు కానివ్వండి, ప్రతి చోట్ల వీళ్ళ దందా అనేది ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు ఏమీ మాట్లాడలేదు. ఫైళ్ళు దగ్ధం చూడండి, ఫైళ్ళు దగ్ధం అవటం కానివ్వండి మదనపల్లిలో, తర్వాత కొండను కూడా అంటే వీళ్ళ ఇష్టానుసారం నడిపించిన విధానం కానివ్వండి. అంటే ఇప్పుడు ఎవరు దీనిలో అయినా ఒక కోటా పరిమితికి మించిన దర్శనాలు ఉంటాయి. అంటే ఈయన డబ్బులు తీసుకున్నాడా తీసుకోలేదా దర్శనానికి తెలియకపోవచ్చు కానివ్వండి, వీళ్ళ తరపున ఇన్ని టికెట్లు ఎక్కువ మోతాదులో కావాలనేటట్టు అయితే కూడా డిమాండ్ చేసి తీసుకోవటం కానివ్వండి. అంటే ఒక జిల్లా మొత్తం ఆయన గుప్పిట్లో పెట్టుకున్న విధానం ఇదే కదా. వాళ్ళ కొడుకు కూడా ఈ రోజున లిక్కర్ దీనిలో స్కామ్లో ఇరుక్కొని అరెస్ట్ అయిన విధానం కానివ్వండి. అంటే వీళ్ళు చేసేదంతా ఎంతవరకు వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అన్నీ దోచటమే కానివ్వండి. అవి ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో వైసీపీ, అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా టిప్పర్లు కానివ్వండి, లారీలు కానివ్వండి, ఇవన్నీ కూడా సౌత్ ఆఫ్రికాకి తరలించటం కానివ్వండి. ఎందుకంటే అక్కడ గనులకి అంటే వీళ్ళ ఆటలు సాగవు అనేది అయితే అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఆ భయంతోనే వాళ్ళు వేరే దేశాలకి తరలించిన విధానం కానివ్వండి. అంటే ఒకటి ప్రజలకి ఇక ఓపెన్గా అన్నీ తెలిసిపోతాయి. వైసీపీ ఉంటే ఏదైనా కవర్ చేస్తూ వచ్చారు. సో ఇవన్నీ ఓపెన్ అయిపోతాయి అనే భయంతో వాళ్ళు స్టాప్ చేయటం జరిగింది. ఓకే, ఏంటి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చెందినటువంటి పిఎల్ఆర్ సంస్థ అసలు పనులు చేయకుండానే పనులు చేసినట్లుగా చూపించి నిధులను స్వాహా చేసినట్లుగా అంటే అభియోగాలు రావడం, ఆ అభియోగాల నేపథ్యంలోనే విజిలెన్స్ విభాగం కూడా ఆ సంస్థ మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరగబోతుంది అంటారు? వీళ్ళు ఇప్పుడు కూడా పని చేసి దానిలో వర్కులు చేసి డబ్బులు తీసుకున్న పాపత కాదు కదా. ఎందుకంటే గవర్నమెంట్ మందే ఉంది. జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది కమిషన్లు, ఆయనకి ఇవ్వాల్సిన కమిషన్ ఆయనకి ఇస్తే పని చేయాల్సిన వల్ల ఏమీ పని లేదు. పని చేసినట్టు చూపెట్టడం కానివ్వండి, ఆ రకంగా డబ్బులు కాజేయటం కానివ్వండి. ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి కదా, ఇవన్నీ బయట వస్తున్నాయి చూస్తున్నారు. మొత్తానికి అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న గతంలో ఆయన సంపాదించుకున్నది ఏదైతే ఉందో, అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే అన్నట్టు కొన్ని ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క మినిస్టర్ని ఇన్ఛార్జ్ మినిస్టర్ లాగా పెడితే వాళ్ళ త్రూ ఈయనకి జగన్మోహన్ రెడ్డికి కప్పం కట్టాలి. కాబట్టి వాళ్ళకి ప్రతి చోట దోపిడీ అనేది కంపల్సరీ ఉంటుంది. ప్రతి నియోజకవర్గానికి ఒకళ్ళని పెట్టి ఎమ్మెల్యే అన్నట్టు జిల్లాకి ఒక ఉమ్మడి జిల్లాకి ఒకళ్ళని పెద్దగా పెట్టడం, వాళ్ళ త్రూ నుంచి జగన్మోహన్ రెడ్డికి వచ్చే వాటాలు రావడం కోసం ప్రతి చోట ఇట్లాంటి వాళ్ళని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయినప్పటి నుంచి చూసుకున్నట్లయితే పిఎల్ఆర్ సంస్థకి గతంలో
అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రభుత్వ నిధుల్ని దానికి దోచిపెట్టినట్లుగా రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి, ఆరోపణలు వస్తూ ఉన్నాయి. వాటి మీద ఇప్పటివరకు వాళ్ళు స్పందించినటువంటి దాఖలాలు లేవు. అసలు ఏంటి పిఎల్ఆర్ సంస్థకి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులను ఏ రకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం దోచిపెట్టారంటే ఏం చెప్తారు? పెద్దిరెడ్డి గారి కుటుంబం ఫస్ట్ నుంచి కూడా అంటే రాజకీయ పలుకుబడి ఉండొచ్చు కానివ్వండి, వాళ్ళ ఫస్ట్ నుంచి మైనింగ్లు కానివ్వండి, ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా అంటే వాళ్ళు అధికారానికి లోబడి ఉండాలో, ఒక చట్టానికి లోబడి ఉండాలనేది అయితే లేదు వాళ్ళకి. ఆ ఫ్యామిలీ మొత్తానికి కూడా బ్రదర్సు అంతా జాయింట్ ఫ్యామిలీ పెద్దదిగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఏదైనా శాసిస్తారు, ఏమైనా చేస్తారు. సో ఆ ధైర్యంతోనే ఈరోజు పిఎల్ఆర్ సంస్థ దీనిలో కూడా జరిగిన అవకతవకలకు కారణం వాళ్ళే అవుతారు. ఓకే, అంటే ఇప్పుడు కనుక నిజంగా విజిలెన్స్ విభాగం పనులు చేయకుండానే చేసినట్లుగా చూపించి పిఎల్ఆర్ సంస్థ కనుక నిజంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి దోచేసుకుంటే ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి అంటారు? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అంటూ స్టార్ట్ అయ్యింది. సో దాని మీద అయితే ఖచ్చితంగా రేపు పొద్దున వీళ్ళు చేసిన అవకతవకలన్నీ బయట వస్తాయి. బయట వచ్చినప్పుడు యాక్షన్ అయితే తీసుకుంటారు. ఇప్పుడు మనం మొన్న చూసాం లిక్కర్ కేసులో ఆయన కొడుకు జైలుకి వెళ్ళి వచ్చాడు. సో రేపు పొద్దున ఇది కూడా బయటపడిందంటే చాలా సందర్భాల్లో అంటే గతంలో పెద్దిరెడ్డి గారు చేసినటువంటి అవినీతి అవకతవకలకు సంబంధించినటువంటి వార్తలు వస్తున్న క్రమంలో పెద్దిరెడ్డి గారు అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి ప్రచారం జరిగింది. మరి ఏంటి ఈసారి అన్న పెద్దిరెడ్డి గారు ఈ పిఎల్ఆర్ సంస్థకి పనులు చేయించకుండానే ప్రజాధనాన్ని దోచిపెట్టినటువంటి నేపథ్యంలో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా నిజాలు నిర్ధారణ అయితే మటుకు దోచుకున్న దానికి ఆధారాలు అయితే వచ్చినాయంటే ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు కదా. సో దీనిలో ఎవరూ అతీతులు కారు కదా. సో ఆధారాలు బట్టే అరెస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను అదే అంటున్నా, ఇప్పుడు లిక్కర్ కేసులో వాళ్ళ కొడుకు ఉన్నాడు, సో అరెస్ట్ అయ్యారు కదా. సో ఎక్కడ ఎవరిని కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు, వదిలిపెట్టేది లేదు. ఎక్కడ నిజాలు నిర్ధారణ అయినప్పుడు ఖచ్చితంగా రేపు పెద్దిరెడ్డి గారు కావచ్చు, ఇంకొక రేపు పొద్దున ఈడీ కేసుల్లోనూ వాటిలోనూ జగన్మోహన్ రెడ్డి అయినా అవ్వచ్చు, ఎవరైనా అవుతారు. నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా ఈ రేపు పొద్దున ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యింది, దానిలో ఆయన నిజ నిర్ధారణ జరుగుతుంది, ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ తీసుకుంటారు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.